దాడికి పాల్పడిన కొందరు వ్యక్తులు బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. చిలకూరి బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై కొందరు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగరాజన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కౌశిక్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, బాల్కా సుమన్ తదితరులతో కలిసి రంగరాజన్ నివాసానికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా దాడి చేసిన వారిని దుర్మార్గమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏ ముసుగులో ఉన్నా, ఏ ఎజెండాలో ఉన్నా దారుణానికి ఒడిగట్టినా వారిని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. భగవంతుడి సేవలో ఉండే రంగరాజన్ కి ఇలాంటి పరిస్థితి ఎదురైతే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. స్వామివారి సేవలో ఉండే కుటుంబాన్ని అవమానించడం అంటే దేవుణ్ణి అవమానించినట్టేనని చెప్పారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, రంగరాజన్ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు మాట్లాడుకోకుండా సైలెంట్ గా గురువే రావడమే నాకు పెద్ద బలం సార్.